బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ బహదూరాగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ భూసేకరణలో భాగంగా భూ వివాదం నెలకొంది. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తూ ఉన్నారు. పోలీసులపై రాళ్లు కుర్చీలను విసిరారు. పోలీసుల కళ్లలో కారం చల్లారు. అటు రైతులకు మద్దతునిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఒక్కసారిగా కూడా అక్కడ మహిళలు కొంతమంది అక్కడ పోలీసులపై కూడా కుర్చీలను విసురుతూ ఉన్నారు. కొంతమంది అక్కడ కారాన్ని కూడా కొడుతూ ఉన్నారు పోలీసుల వైపు. ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూరాగూడలో మరొకసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడి ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. భూములు సాగు చేసుకుంటున్న తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులపైకి కారం చల్లి కుర్చీలు విసిరేశారు. డీసీపీ యోగేష్ గౌతమ్తో సహా పలువురు సీఐల కళ్లలో కారం పడింది. ఈ క్రమంలో రైతులకు మద్దతునిస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులపై కారం చల్లే కుర్చీలు విసరడం సరికాదంటూ కూడా డీసీపీ యోగేష్ గౌతమ్ అన్నారు. ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ మాత్రమే వేస్తున్నామని, సాగులో ఉన్న పంటను పాడు చేయడం లేదని అన్నారు. రైతులు శాంతియుతంగా నిరసన తెలపాలంటూ కోరారు. ఉదయం కూడా రైతులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించిన స్థలంలో కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ హైడ్రా అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. 650 ఎకరాల భూమికి హైడ్రా సహాయంతో కంచె వేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. కంచె వేయడాన్ని నిరసిస్తూ ఆర్డీఓ శ్రీధర్తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఉదయం నుండి నిరసనలు కొనసాగుతూ ఉండగా తాజాగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరింత పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్, తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. చూస్తున్నాం కిరణ్, ఒక్కసారిగా కూడా పోలీసుల పైకి కూడా అక్కడ రైతులు అక్కడికి వచ్చి మద్దతునిస్తున్న నిరసనకారులను కూడా అరెస్ట్ చేశారు. రైతులపై కూడా రైతులు అందరికీ మొత్తంగా కారం కుర్చీలు కూడా విసిరిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఇంకా సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది? పొద్దున కూడా కొంత నిరసన తెలిపారు. ఇప్పటికీ కూడా అక్కడ సిచ్యువేషన్ అదే విధంగా ఉందా? పోలీసులు ఎవరిని అదుపులోకి తీసుకున్నారా? హిమబిందు, వాస్తవానికి శంషాబాద్ మండలం బహదూర్గూడ రైతులకు సంబంధించి చాలా రోజులుగా కూడా భూసేకరణ అంశం సంబంధించి కూడా రైతులకు అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి చాలా రోజుల నుంచి కూడా అక్కడ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సంబంధించి ప్రతిపాదన అయితే ఉన్నటువంటి నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా ఇటు రైతుల మధ్య చర్చలు అయితే కొనసాగుతున్నాయి. రైతులు మాత్రం అక్కడ ఏదైతే పరిహారం సంబంధించి కూడా చాలా స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేశారు. అంటే ఎక్కడైతే దాదాపు బహదూర్గూడ సంబంధించి 600 ఎకరాలకు పైగా భూములు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఆ భూమికి సంబంధించి ఓపెన్ మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ కొంతమంది రైతుల నుంచి వినిపిస్తుంటే, కొంతమంది రైతులకు సంబంధించి భూమి ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే చాలా మంది వినిపించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ మార్కెట్ సంబంధించి 2 లేదా 3 రెట్ల పరిహారం ఇప్పిస్తామని చెప్తున్నప్పటికీ కూడా రైతులు ప్రభుత్వం సంబంధించిన ప్రతిపాదనను రైతులు వ్యతిరేకించినట్టు తెలుస్తా ఉంది. అప్పటి నుంచి కూడా రైతులకు అదేవిధంగా ప్రభుత్వాల మధ్య వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఈ రోజు బహదూర్గూడ సంబంధించి అక్కడ 600 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు
ప్రాజెక్టు నిర్మాణంలో కావాల్సినటువంటి భూమిని మొత్తం కూడా ఫెన్సింగ్ కు వేస్తున్నటువంటి క్రమంలో పోలీసులతో అక్కడ ఉన్నటువంటి రైతులు వాగ్వాదానికి దిగారు. ఏదైతే తమ భూమికి సంబంధించి, తమ పట్టా భూమికి సంబంధించి ఎన్నో రోజులుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమికి సంబంధించి తమకు జీవనాధారమైన భూమికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే భూసేకరణ చేయాలంటూ కూడా మొదట అంటే కిరణ్, ఇక్కడ రైతులు వాగ్వాదానికి చెబుతున్న దాంట్లో కూడా కొంత వాళ్ళకు న్యాయం చేసి ప్రభుత్వం ఏదైనా కూడా బుల్లెట్ ట్రైన్ పరంగా కూడా ఒక మార్కింగ్ చేస్తే కూడా అది బాగుంటుంది. బట్ ఎందుకు ముందుగా కూడా వీళ్ళతో చర్చలు జరపలేదా? ఒక రాజీకి వచ్చే విధంగా వాళ్ళకు కొంత నష్టపరిహారం చెల్లించడం, లేకపోతే కొంతమంది రైతులు భూమి అడుగుతున్నారు, బట్ ఆ విధంగా కూడా అంటే వీళ్ళతో అసలు చర్చించలేదా? చర్చించకుండా కూడా ఒక్కసారిగా కూడా ఈ హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళి ఆ కంచెలో మార్కింగ్ చేయటం వల్లే కూడా అక్కడ సిచ్యువేషన్ నెలకొని ఉందా? వాస్తవానికి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ప్రభుత్వం నిర్మించేటువంటి ఏ ప్రాజెక్టు సంబంధించైనా రైతుల నుంచి భూమి సేకరణ విషయం సంబంధించి కూడా వారిని సంతృప్తి పరచాలకే అక్కడ ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంటుంది. ఒకవేళ రైతులు ఒప్పుకొని ఎడల కోర్టు అనుమతి తీసుకొని వారికి సంబంధించిన అక్కడ పరిహారం సంబంధించి బ్యాంక్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది. రైతు సంఘ నాయకులు కూడా ఇదే వాదిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భౌతిక కూడా సంబంధించి కూడా ఎక్కడ కూడా రైతులతో సానుకూల చర్చలు జరపకపోవడంతో రైతులు అయితే వ్యతిరేకించారు. కానీ ఎక్కడ కూడా వారికి సంబంధించి భూములకు సంబంధించి ఓపెన్ మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ మార్కెట్ సంబంధించి 2 రెట్లు ఇస్తామని మాత్రమే ప్రభుత్వం చెప్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు పోలీసులు అక్కడికి ఫీల్డ్ లోకి వెళ్ళడం, ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించినటువంటి భూమి ఏదైతే అంశం ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి మొత్తం కూడా ఫెన్సింగ్ వేస్తున్నటువంటి క్రమంలో ఒకవేళ ఫెన్సింగ్ వేస్తే మాత్రం తాము భూమిపై హక్కు కోల్పోతామనేటువంటి ఒక ఆవేదనతో అక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి భారీ పోలీస్ బందోబస్తును చూసినటువంటి కొంతమంది మహిళా రైతులు ఆటంకుంటే వారు కారం తీసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారిగా ఆందోళన ఏదైతే ఫెన్సింగ్ వేసేందుకు ముందుకు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మహిళా రైతులు కారం అంటే పోలీసులపై కారం చల్లడం, అదేవిధంగా శంషాబాద్ రూరల్ సిఐ నరేందర్ రెడ్డికి కంట్లో కారం పడడం, అదేవిధంగా అక్కడ శంషాబాద్ డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా కళ్ళలో కారం పడ్డటువంటి పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలో పోలీసులు మరో ముందుకు అడుగు వేసి ఆందోళనకారులు మొత్తం కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆందోళన అంటే ఏదైతే భూ నిర్వాసితులతో పాటు భూ నిర్వాసితులకు మద్దతుగా వచ్చినటువంటి రైతు సంఘాల నేతలు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, ప్రజా సంఘాల నేతలు కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పిఎస్లకు తరలించడం జరిగింది. ముందస్తు జాగ్రత్తగా కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడ రైతులు మాత్రం చాలా స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే తమ ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ భూమిని వదులుకోమనేటువంటి ఆవేదనను అక్కడ వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ మీరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కనుక మొదలు పెడితే మాత్రం తమ శవాలపై ప్రాజెక్టు నిర్మించేటట్టు కూడా అక్కడ రైతులు చాలా ఆవేదనతో కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అక్కడ కార్యక్రమం చేపట్టే క్రమంలో పోలీసులపై కుర్చీలు విసరడం, అదేవిధంగా రాళ్లు విసరడం, అదేవిధంగా కళ్ళలో కారం కొట్టడం వంటి అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు ముందడుగు వేసినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఆందోళనకారులందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పిఎస్లకు అయితే తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అయితే కంట్రోల్ తెచ్చేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పిఎస్లకు తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ వివాదం అయితే సద్దుమణిగింది. రేపటి నుంచి వివిధ పార్టీలు అంటే ప్రతిపక్ష నాయకులు కూడా రైతుల పక్షాన నిలబడే అవకాశం ఉంటుంది. బహదూర్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అరెస్ట్ అయినటువంటి రైతులను పరామర్శించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతుల పక్షాన ప్రతిపక్ష నేతలు కూడా పోలీసులు చెబుతున్నది ఒకటంటే ప్రభుత్వ భూమికి సంబంధించి మాత్రమే మేము ఫెన్సింగ్ వేస్తున్నాము, పంటలో ఉన్న ఏదైతే కూడా భూమిని మేము పాడు చేయడం లేదు అని అంటున్నారు. బట్ అంటే అంటే ఎట్లా వాస్తవ పరిస్థితి అక్కడ ఏముంది? నిజంగా కూడా ప్రభుత్వ భూమికి అక్కడ కంచె వేసే విధంగానే సిచ్యువేషన్ ఉంది. మరి రైతులు అంటే ఇంకా వాళ్ళ పక్కనే ఉన్న వాళ్ళ సరిహద్దు భూములు అంటే ఏమైనా పాడైతాయి, లేకపోతే అవి కూడా కొంత హైడ్రా కానీ అధికారులు వీళ్ళందరూ కూడా కొంత తీసుకునే స్థితి ఉంటుందనే ఉద్దేశంతో ముందుగానే వాళ్ళు నిరసన తెలిపే విధంగా కూడా ఇది చేశారు అనుకోవాలి. అసలు నిజంగానే ప్రభుత్వ భూమికే వేశారు, లేకపోతే రైతుల భూమికి సంబంధించి కూడా 650 ఎకరాలకు సంబంధించి కూడా ఏదైతే కూడా కొంత ఫెన్సింగ్ వేశారు అంటున్నారు. అయితే ఇప్పటికే అక్కడ బహదూర్ కూడా సంబంధించి 650 ఎకరాలకు పైగా అక్కడ భూసేకరణలకు సంబంధించి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ భూసేకరణ అంటే 650 ఎకరాలకు సంబంధించి చాలా పోడు భూములకు సంబంధించిన భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు,
రైతుల పట్టా భూములకు సంబంధించి కూడా భూములు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. అయితే రైతుల పట్టాలకు సంబంధించిన భూములు అయితే ఎవరైతే కోల్పోతున్నారో వారికి వారికి సంబంధించి ఓపెన్ మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తా ఉన్నారు. 3 భూములకు సంబంధించి కూడా చాలా మంది రైతులు తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఈ అసెంబ్లీలో చాలా మంది చాలా దశాబ్దాలుగా తరతరాలుగా చాలా మంది భూములు సాగు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు తాము వ్యతిరేకం కాదని కేవలం తమ భూమిపై హక్కు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తమ భూమిపై హక్కు కోల్పోతా ఉన్నాం కాబట్టి ఫెన్సింగ్ సంబంధించి చేస్తున్నారు కాబట్టి తర్వాత రాబోయే రోజుల్లో ఆ భూమిపై మేము హక్కు కోల్పోయేటువంటి అవకాశం ఉంది, ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని కూడా రైతులు తమ ఆవేదనను కూడా వినిపిస్తున్నారు. అయితే తమతో రైతులకు సంబంధించి భూ నిర్వాసాలకు సంబంధించి పూర్తిగా చర్చలు సఫలమైన తర్వాత ప్రాజెక్టు పనులు చేపట్టాలనేటువంటి డిమాండ్ అయితే అక్కడ రైతులు వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యంలో పోలీసులు ఫెన్సింగ్ వేసేటువంటి క్రమంలో తాము ఎక్కడ భూమిపై హక్కు కోల్పోతామనేటువంటి ఒక ఆందోళనతో కూడా వారు అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పరిస్థితి సర్దుమణిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆందోళనకారులని వారికి మద్దతుగా వచ్చినటువంటి వారందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అయితే సర్దుమణిగింది. మరోవైపు అక్కడ అరెస్ట్ అయినటువంటి రైతులను రైతు సంఘ నేతలు కూడా విడుదల చేయాలంటూ కూడా వివిధ పార్టీల సంబంధించిన నాయకులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాద్ మండలంలోని జరిగిన ఇది బహదూరాగూడ ఏదైతే కూడా రైతుల ధర్నాకు బీజేపీ నేతలు కూడా సంఘీభావం తెలిపారు. రైట్ వచ్చిన ఆ డీటెయిల్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. రంగారెడ్డి జిల్లా శంషాద్ మండలంలోని బహదూరగూడ రైతుల ధర్నాకు బీజేపీ నేతలు మద్దతును పలికారు. రైతుల శిబిరానికి చేరుకుని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, రాష్ట్ర బీజేవైఎం మాజీ అధ్యక్షుడు మహేందర్ తమ సంఘీభావాన్ని ప్రకటించారు. వచ్చి మాట్లాడినాక రారు సార్, మీరు అందరు ఎందుకు వచ్చారు? తెలంగాణ రాష్ట్రంలో బహదూర్గూడకు సంబంధించినటువంటి రైతులని కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరొకసారి అన్యాయానికి గురి చేసేటువంటి ప్రయత్నము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రోజు అభివృద్ధికి ఏ రైతు కూడా అడ్డం కాదు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా అడ్డం కాదు. కానీ అగ్రగణంగా రాత్రికి రాత్రి వేల మంది పోలీసులను మోహరించి ఈ యొక్క రైతులని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా గుంజుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ రైతుల కోసం ఎంత దూరమైన పోతాం. ఈ రైతుల మీద లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వారికన్నా ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము దెబ్బలు తినడానికి సైతం వెనుకాడమని చెప్పేసి ఒక సందర్భంగా చేస్తా ఉన్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి. మీ బుల్లెట్ ట్రైన్ అని ఉంటే డెవలప్ లేనిదే తీసుకోండి సార్. ఆల్రెడీ మా డెవలప్ అయింది సార్, పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది సార్. ఇప్పుడు మేము ఎన్నిసార్లు ల్యాండ్ ఇవ్వాలి సార్? ఇంత ముందుకు మా వాళ్ళు అందరం కలిసి ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చినాం సార్. తర్వాత ఇక్కడ రింగ్ రోడ్కి ఇచ్చినాం సార్. ఇంకెన్ని ప్రాజెక్టులకన్నా ఇవ్వాలి సార్. మళ్ళీ ఎక్కడ మమ్మల్ని చంపండి సార్. చంపైనా తీసుకోండి, మొత్తం ల్యాండ్ మొత్తం మీరే తీసుకోండి. ఏ కొట్లాడుంటో పంచదు ఉండదు సార్. ఇప్పుడు సీఎం గారికి ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ పెట్టినాం సార్, ఎమ్మెల్యే గారికి పెట్టినాం, అందరికి పెట్టినాం, ఎవ్వరికి అది చేస్తలేరు సార్. ఇప్పుడు సీఎం గారు వాళ్ళ మన్మన్కి పూరీలు వేసి మంచిగా చేస్తున్నాడు సార్. పూరీలు వేసి వాళ్ళ మన్మన్కి మంచిగా తినబెడుతుంది సార్, ఏసీలో కూర్చొని. ఇక్కడ చూడు సార్, ఒకసారి ఇంతమంది ఆవేదన చూసినాను సార్, ఒకసారి తెలుస్తుంది. ఆయన రైతు బిడ్డ అంటున్నాడు సార్. ఒకసారి ఆయన ఏం చేస్తున్నాడు సార్?
నిన్నేమన్నారు సార్ రక్తం చల్లురు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు నిజానే చల్లుతున్నాడు సార్. మా రక్తాలతోటి అంత చల్లి అంత తీసుకుంటున్నారు సార్. మీరు తక్షణమే న్యాయం చేయండి సార్. మాకు పట్ట పాస్బుక్లు ఇప్పించేటట్టు చేయండి సార్. నువ్వు మేము అధికారికంగా ఏం చేస్తాము, మన భూమి కావాలంటే ఎంఆర్ఓకు అప్లికేషన్ పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం, నక్ష బేస్ చేసుకొని వస్తాడు. నువ్వు నక్షనే ఇంప్లిమెంటేషన్ లేనాక 7 వస్తుంది. మీకేమో 76 వరకు ఏమో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. మేము